చేసి కూర్చుందాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఈ పునరుద్ధరణానికి వచ్చిన మీ అందరికీ నా యొక్క హృదయపు వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించును గాక. హల్లెలూయా. దేవుడు మనల్ని మన కుటుంబాల్ని గడిచిన కాలం అంతా కాపాడి భద్రపరిచి సజీవ లెక్కలో ఉంచి మరి ఆదివారం ఈ రీతిగా దేవుని మందిరంలో దేవుని ప్రజలతో కలిసి మనం ఇంతవరకు కూడా ముందుకు కొనసాగుతూ ఉన్నాం. అత్తెల్లుపైన నాకు మీ ఎదుట నిలబడి దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి అందరూ సరే దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామా. హల్లెలూయా. గడిచిన 2 వారాలు కూడా మనము దేవుని యొక్క ప్రత్యక్షత యొక్క ముఖ్యమైన విలువ, ప్రతి విశ్వాసి కూడా దేవుని ప్రత్యక్షత కలిగి మనం జీవించాలి. దేవోక్తి లేకపోతే, దేవుని ప్రత్యక్షత లేకపోతే మనము సైడ్ ట్రాక్లకు వెళ్ళిపోతాం, అపవాది యొక్క మార్గములోనికి వెళ్ళిపోతాం. కాబట్టి మనం ఎవరమైనా, మనం ఎలాంటి వ్యక్తులమైనా ఖచ్చితముగా ప్రత్యక్షత అనేది ప్రతి ఒక్కరూ కూడా కలిగి ఉండాలి. హల్లెలూయా. ప్రత్యక్షత లేకుండా మనం క్రైస్తవులమని చెప్పుకోవడానికి మనకు అర్హత లేదు. ప్రతి క్రైస్తవుడు కూడా, ప్రతి విశ్వాసి కూడా, సేవకులమైన మాకు కూడా ప్రత్యక్షత కావాలి. దేవోక్తి లేకపోతే మనము ఏమి చేస్తామో, మనం ఏమి మాట్లాడతామో, మనం ఎక్కడికి వెళ్తామో మనకు తెలియదు. కాబట్టి మనం ప్రతిరోజు కూడా నీ ప్రత్యక్షత నాకు కావాలి ప్రభు అని మనం దేవుని దగ్గర పాదాలు పట్టుకొని ఆ ప్రత్యక్షతలో మనం ముందుకు సాగేవారిగా ఉండాలి. హల్లెలూయా. ఎవరెవరు ప్రత్యక్షతను కోల్పోయారో మనం విన్నాము కదా. గడిచిన 2 వారాలు కూడా బిలాము ప్రవక్త ప్రత్యక్షతను కోల్పోయి దేవుని ప్రజల్ని శపించడానికి బయలుదేరాడు. దేవుడు బుద్ధి చెప్పాడు. ఇంకా సంసోను దేవుని ప్రత్యక్షతను కోల్పోయి ఉండకూడని ప్రదేశంలో ఉన్నాడు. దేవుని అభిషేకం అతను విడిచిపెట్టి వెళ్ళిపోయింది. తన 2 కళ్ళు కూడా ఆ ఫిలిస్తీన్లు ఓడదీసి వారి యొక్క గుడిలో సంసోన్ని కట్టిపడేశారు. కారణం ఏంటంటే సంసోను తాను దేవుడు ఎందుకు అభిషేకించాడో, ఎందుకు దేవుడు పిలిచాడో అది మర్చిపోయాడు, అది కోల్పోయాడు. ప్రత్యక్షత లేకపోవటం వేరు, ఉన్న ప్రత్యక్షతను కోల్పోవటం వేరు. సొలొమోను, జ్ఞాని అయిన సొలొమోను, బైబిల్ గ్రంథంలో సొలొమోను అంత జ్ఞానం ఎవ్వరు కూడా లేరండి. ఎలాంటి సమస్యకైనా రాజ్యంలో చాలా తేలికగా ఆ సమస్యని పరిష్కారం చేయగలిగిన వ్యక్తి సొలొమోన్. ఆయన యొక్క జ్ఞానాన్ని వినటానికి ప్రపంచంలో నలుదిక్కుల నుంచి ఆయన యొక్క మాటలు వినటానికి వచ్చేవాళ్ళు చుట్టుపక్కల రాజులందరూ కూడా. అటువంటి సొలొమోన్ ఒకరోజు దేవుని ప్రత్యక్షతను కోల్పోయి మందిరంలో గడపవలసిన వ్యక్తి, దేవుని పాదం దగ్గర గడపవలసిన వ్యక్తి గుళ్ళు చుట్టూ గోపురాల చుట్టూ తిరుగుతూ అక్కడ వాళ్ళ దేవతలకి, అన్య విగ్రహాలకి పూజలు చేస్తూ ఉన్నాడు. అసలు చూడండి ఎలాంటి వ్యక్తి ఎలాగ మారిపోయాడో. అయినను సరే దేవుడు మాట్లాడిన 2 సార్లు అప్పటికి సొలొమోను యొక్క హృదయం అతని దగ్గర నుంచి తొలగిపోయింది. దానికి అర్థమైంది తెలుసా? ప్రత్యక్షతను కోల్పోయాడు. అందుకనే సామెతల గ్రంథకర్త అంటున్నాడు, దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు. ఈరోజు నువ్వు సరైన మార్గంలో ఉన్నావు అంటే నువ్వు ప్రత్యక్షతను కలిగి జీవిస్తున్నావు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఒక మార్గంలో, నువ్వు దేవుని స్వరాన్ని వినగలుగుతున్నావు, నువ్వు క్రమముగా ఉన్నావు, నీ భక్తి జీవితం క్రమముగా ఉంది. దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, దేవుడు నిన్ను సరిచేస్తున్నాడు. నీకు దేవునికి స్వరము ప్రతిరోజు కూడా వినపడుతుంది అని ఒకవేళ నువ్వు చెప్పగలిగితే ఖచ్చితంగా దేవుని ప్రత్యక్షతలో నువ్వు ఉన్నట్టే. ప్రైజ్ ది లార్డ్. ప్రతిదీ దేవుని స్వరం కాదండి. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఒకటి ఉందన్నమాట మళ్ళా చిక్కుముడి. ప్రతిదీ దేవుని స్వరము కాదు. ఏది దేవుని స్వరమో, ఏది అపవాది స్వరము కూడా మనం గుర్తించే వారిగా ఉండాలి. ఇప్పుడు మనం ఎలాగున్నామంటే మన గురించి పక్కన పెట్టేసి మన పక్కన గురించి ఆలోచన చేస్తూ ఉంటాం. ప్రైజ్ ది లార్డ్. ముందు మన గురించి అడిగి ఎవరికి వారమే మనం దేవుని దగ్గర పొందుకోవాలి. పక్కన వాళ్ళ సంగతి దేవుడు చూసుకుంటాడు. హల్లెలూయా. మాకు పక్కన గురించి అలాగ వచ్చింది, పక్కన గురించి ఇలా దేవుడు చూపించాడు, అదంతా కూడా చెప్పండి. అవన్నీ కూడా ఉత్తితి, వాటిని ఏమంటారంటే, కాబట్టి మనం దేవుని దగ్గర మొదటగా మనల్ని ప్రత్యక్షతను పొందుకొని ఆ ప్రత్యక్షతలో ముందుకు సాగేవారిగా ఉండాలి.
ఆ ప్రత్యక్షతే మనల్ని అంతము వరకు దేవుని రాజ్యము చేర్చబడే వరకు కూడా ఎన్ని శ్రమలైనా, ఎన్ని కష్టాలైనా, ఎన్ని ఇబ్బందులైనా, ఎన్ని అది శోధనలైనా ఆ ప్రత్యక్షతే మనల్ని అంతము వరకు నడిపిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. సౌలు అదే అంటాడు, పౌలుగా మార్చబడిన తర్వాత నాకు కలిగిన ప్రత్యక్షతలు అనేకమైన ఉన్నందున నాకు శరీరంలో ఒక ముళ్ళు, ఎన్నో శోధనలు, ఎన్నో దెబ్బలు తిన్నాడు, ఎన్నో రోజులు తిండి లేక సముద్రములు వాడ పగిలిపోయి ఉన్నాడు, ఎన్నో అపాయాలు, ఎన్నో నిందలు, ఎన్నో కపట సహోదరుల వల్ల కుట్రలు. అయినను సరే సౌలు ఏ ప్రత్యక్షత కలిగి ఉన్నాడో ఆ ప్రత్యక్షత సౌలుని కాపాడుతూ వచ్చిందండి. కాబట్టి ఈరోజు మనం ప్రత్యక్షతను కలిగి ఉన్నామా? హల్లెలూయా. ఈ విషయాలు మనం పోయిన 2 వారాలు కూడా నేర్చుకున్నాం. ప్రతి మంగళవారం మా ఐపీసీ పాస్టర్స్ 9:30 గంటలకి జూమ్లో మీటింగ్ జరుగుతుంది. జూమ్ అంటే ఆన్లైన్లో అంటే ఇళ్ళ దగ్గర కూర్చొని ఫోనుల్లో చూడటం అన్నమాట. అది నోయిలే గారి ద్వారా కండక్ట్ చేయబడింది. దాదాపు 2 నెలల నుంచి ప్రారంభించబడింది అనమాట. ఓన్లీ పాస్టర్స్ లేకపోతే ఎవరైనా విశ్వాసులైనా పాల్గొనవచ్చు. నోయిలే గారే అంటే ప్రతి మంగళవారం ఒక్కొక్క ఏరియా నుంచి ఒక్కొక్క సేవకుడు దేవుని యొక్క వాక్యాన్ని అందించాలి. టాపిక్ కూడా నోయిలే గారే చెప్పారు. నోయిలే గారు తెలుసు కదా, ఐపీసీ అధ్యక్షులు. ఆ టాపిక్ ఏంటంటే ఉజ్జీవం అనే ఆ టాపిక్ మీద ఎవరు ప్రసంగించినా ఆ యొక్క అంశం తీసుకొని దాన్ని ఆ జూమ్లో తెలియచేయాలి. నేను కొన్ని వారాలకు అందరం పాల్గొంటున్నాం. అందరూ సేవకులు కూడా దాదాపు పాల్గొంటూ ఉన్నాం. ఉజ్జీవం అంటే అసలు ఏమిటి? నేల దగ్గర కొన్ని వాళ్ళు దేశాలు తిరిగే వాళ్ళు కాబట్టి జరుగుతున్న పరిస్థితులు, సంఘాలలో జరుగుతున్న కొన్ని విషయాలు, వాళ్ళకి అంటే ఎవరికి ఏ ప్రత్యక్షత కావాలో దేవుడు ఆ ప్రత్యక్షత ఇస్తాడు. ఎవరికి ఏ భారం ఇవ్వాలో దేవుడు ఆ భారం ఇస్తాడు. ఇప్పుడు యాక్చువల్గా నేను టంగుటూరు సంఘానికి కాపరిని కాబట్టి నాకున్న భారం వేరు. వాళ్ళు ఇప్పుడు అధ్యక్షులు కాబట్టి వాళ్ళు సంఘాలన్నిటి మీద వాళ్ళకున్న భారం వేరు. ఇప్పుడు 100 సంఘాలు ఉన్నాయి, దాదాపు ఒక 600 సంఘాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. దేవుడు వాళ్ళకి ఇచ్చిన భారం ఏంటంటే సంఘాలలో ఈ రానున్న ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న దినాలలో ఉజ్జీవం అనేది తగ్గిపోతుంది. చాలా చోట్ల సంఘాలన్నీ కూడా అవి చల్లారిపోతూ ఉన్నాయి. చాలామంది ప్రజలు, రక్షణ పొందిన ప్రజలు వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నారు. చాలా చోట్ల గందరగోళాలు, చాలా చోట్ల ఈ చిందరవందర సమయంలో నోయిలే గారు ఏదో అమెరికా దేశంలో కాన్ఫరెన్స్కి అటెండ్ అయినప్పుడు అక్కడ ఇదే టాపిక్ మీద ఉన్న సేవకులు అందించినప్పుడు అయ్యగారు చాలా బలపరచబడి ఆంధ్రాలో కూడా ఐపీసీ సంఘాలలో కూడా ఇదే టాపిక్ తోటి ప్రతి సంఘము కూడా ఉజ్జీవం అనేది చూడాలి అని దానికి ప్రతి సేవకు ఒక టాపిక్ ఇచ్చి వాళ్ళు ప్రసంగిస్తూ ఉన్నారు. వాళ్ళు ప్రసంగించే ముఖ్యమైన విషయాలు అసలు ఉజ్జీవం అంటే ఏమిటి, అసలు ఉజ్జీవము ఈరోజు సంఘాల్లో ఉందా, అసలు ఈరోజు ఉజ్జీవం ఉన్నదా, లేకపోతే మరి ఏదైనా జరుగుతూ ఉన్నాయా, ఇవన్నీ కూడా దైవ సేవకులు అందిస్తూ ఉంటే నేను కూడా చాలా విషయాలు నేర్చుకున్నాను. అసలు ఉజ్జీవం అనే మాట మనం ఎన్నోసార్లు విన్నప్పటికీ దానికి నిజముగా మాట ఏంటంటే ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో ఉజ్జీవం అనే మాట ఇంగ్లీష్లో రివైవల్ అంటారు. ఆ రివైవల్ అనే మాటకి తెలుగులో అర్థం ఏంటంటే తిరిగి బ్రతికించబడుట. అంటే పర్యాయ పదాలు చాలా ఉన్నాయి. తిరిగి కట్టబడుట, మరలా యథాస్థితిలోనికి వచ్చుట, పడిన వ్యక్తులు తిరిగి లేచుట, మరలా పునరుద్ధరించబడుట, ఈ రీతిగా పర్యాయ పదాలు ఉన్నాయి. కాబట్టి చాలా సేవకులు బోధించారు. అంటే వాటిలో కొన్ని ముఖ్యమైన విషయాలు ఈ ఉజ్జీవానికి సంబంధించి 85వ కీర్తన 6వ వచనాన్ని దయచేసి చదివి సహాయం చేయండి. 85వ కీర్తన 6వ వచనం, నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు నీవు మరలా మమ్మను బ్రతికింపవా. చాలండి. దేవుని ప్రజలు దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నారు. ఏమనంటే, అయ్యా నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు నువ్వు మరలా మమ్మను బ్రతికించవా. మీరు ఇది స్పష్టంగా గమనిస్తే ఇక్కడ భక్తులు ఏమని ప్రార్థన చేస్తున్నారు? మరలా మమ్మను బ్రతికించు అంటే వాళ్ళు ఎలాగ ఉన్నారని? చచ్చిపోయిన స్థితిలో ఉన్నారు. ఇక్కడ ఆత్మీయమైన మరణాన్ని గురించి
ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనకు అర్థమవుతుంది, భౌతికమైన మరణము కాదండి. మీకు ఎగ్జాంపుల్ ఏదైనా తోటలో తెలుసు కదా, దేవుడు ఆదాముతో చెప్పాడు, ఆదామా నువ్వు చెట్లు తోటలోని పండ్లని తినవచ్చు, కానీ ఆ మంచి చెడ్డలు తెలివినిచ్చే పండు తింటే నువ్వు చచ్చిపోతావు. ఆదాము పండు తినతో చచ్చిపోయాడా? చచ్చిపోవాలా? యాక్చువల్గా దేవుడు చెప్పినది భౌతికమైన మరణాన్ని గురించి కాదు, ఆత్మీయమైన మరణాన్ని గురించి అక్కడ తెలియచేసాడు. ఆదాము ఉజ్జీవాన్ని కోల్పోయాడు. ఆదాము ఆత్మీయంగా మరణించి దేవుని సన్నిధానంలో నుంచి వెళ్ళగొట్టబడ్డాడు. దేవునికి పోయాడు. దేవుని స్వరానికి దూరం అయ్యాడు. దేవునితో పాటు ఉండవలసిన సహవాసానికి దూరం అయిపోయాడు. ఒక వ్యక్తి ఎప్పుడైతే ఆత్మీయంగా మరణిస్తాడో ఆ వ్యక్తిలో ఉజ్జీవం అనేది కనపడదు. దేవుని మందిరానికి వచ్చినా, పాట పాడినా, ప్రార్థన చేసిన, దేవుని యొక్క వాక్యానికి విన్నా ఒక చచ్చిన వ్యక్తి ఎలాగ ఉంటాడో మన జీవితం కూడా అలాగే ఉంటుంది. కాబట్టి ఈరోజు మనం ఈ అంచె దినాల్లో మనమే కాదండి, ప్రపంచంలో అపవాది తనకు సమయము కొంచెమే అని తెలిసి ప్రజలలో నిర్జీవం అనేది ఏర్పడతా ఉంది. నిర్జీవం అంటే చల్లారిపోయిన తనం, ప్రార్థించలేని పరిస్థితి, దేవునికి మొరపెట్టలేని పరిస్థితి, దేవుని దగ్గర గడపలేని పరిస్థితి, దేవుని కొరకు వైరాగ్యముగా, దేవుని కొరకు రోషముగా, దేవుని కొరకు యథార్థముగా, దేవుని కొరకు నిలబడే వ్యక్తులుగా ఉన్నవాడే నిజమైన ఉజ్జీవము కలిగిన వాడు. చప్పలకుతో దేవుని యొక్క నామాన్ని మహిమపరుద్దామ. హల్లెలూయా. ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు కదా, అయ్యా మేము మరలా సంతోషించాలి, మేము మరలా అయ్యా మీ యొక్క ఆనందాన్ని మేము అనుభవించాలి అంటే మమ్మను బ్రతికించిన ఆయన, మమ్మల్ని మరలా బ్రతికించని ప్రార్థన చేస్తున్నారండి. ఈరోజు మనం ఏ స్థితిలో ఉన్నాం? మనలో ఉజ్జీవం అనేది ఉందా? మనలో ఉజ్జీవానికి సంబంధించిన ఆ యొక్క లక్షణాలని మనలో కనపడుతున్నాయా? లేకపోతే మనలో ఎండిపోయిన పరిస్థితుల్లాగా, ఏదో నామకార్థముగా, ఏదో వెళ్ళాలి కదా, ఏదో కూర్చోవాలి కదా, ఏదో పాస్టర్ గారికి హాయ్ చెప్పాలి కదా, పాస్టర్ గారికి ప్రైజ్ లాడ్ చెప్పాలి కదా, ఏదో నేను వెళితే ఏదో అని వస్తున్నామా? లేకపోతే ఈ అంచె దినాలు దేవునికి రోషము కలిగి, నేను దేవుని ద్వారా దర్శించబడాలి, నేను దేవుని ద్వారా అద్భుతాలు చూడాలి, నేను దేవుని ద్వారా స్వస్థత పొందాలి, నేను దేవుని యొక్క స్వరాన్ని వినాలి, నేను దేవుని యొక్క సన్నిధానంలో ఆరాధనలో నేను విడుదల చూడాలి అని ఇలాంటి ఆశ మనలో ఎప్పుడైతే ఉంటుందో మనలో ఉజ్జీవం ఉన్నట్టే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈరోజు సంఘాలలో ఉజ్జీవం అనేది తగ్గిపోతూ ఉంది. ఈరోజు సంఘాలలో ఉజ్జీవం అనేది అపవాది ద్వారా, అనేక రకములైన కారణాల ద్వారా ఉజ్జీవం అనేది ప్రజల్లో నుంచి బయటికి వెళ్ళిపోయి లోక సంబంధమైన వాటిని బట్టి, లేకపోతే మన పనులను బట్టి, ఉద్యోగాలను బట్టి, వ్యాపారాలను బట్టి దేవుని మీద మనకున్న ప్రేమ అనేది తగ్గిపోతూ ఉంది. అందుకనే దేవుడు ఎఫ్సీ సంఘముతో ఈ రీతిగా చెబుతున్నాడు. ఎఫ్సీ సంఘంతో ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము చదవను ఒకసారి. 2వ అధ్యాయము నేను చెబుతాను, ఆగండి అమ్మ, తొందరపడవాకండి. యోహాను రాసిన ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 4వ వచనాన్ని చదవండి. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉంది. ఎఫ్సీ సంఘంతో దేవుడు చెబుతున్న మాట, ఎఫ్సీ సంఘమా, నీ క్రియలు నాకు తెలుసు, నీ భక్తి నాకు తెలుసు, నీ యొక్క సహనము నాకు తెలుసు, నువ్వు రక్షణ పొందావు నాకు తెలుసు, నువ్వు నా మందిరంలో గడుపుతున్నావు నాకు తెలుసు, నువ్వు నాకు కానుకేస్తున్నావు తెలుసు. కానీ అంత బాగానే ఉంది, కానీ దేవుడు అంటున్నాడు, నీ మొదటి ప్రేమను నీవు వదిలేవు. నీ మొదట వైరాగ్యం, దేవుని మీద నీకున్న ఆశ, దేవుని మీద నీకున్న పట్టుదల, దేవుని మీద నీకున్న ఆ వైరాగ్యాన్ని నువ్వు వదిలిపెట్టావు, నువ్వు విడిచిపెట్టావు. ఏదో నేమ్ సేక్గా, ఏదో నామకార్థముగానే నువ్వు ఉన్నావు, కానీ నీ ద్వారా నీలో ఎటువంటి ప్రేమ అనేది కనపడటం లేదు, నీలో ఆ వైరాగ్యం లేదు. నువ్వు మొదట్లో ఎలాగ ఉన్నావో, నువ్వు రక్షణ పొందిన తొలి దినాల్లో నువ్వు ఎలాగ ఉన్నావో, నువ్వు ఎలాంటి వేడితో ఉన్నావో, నువ్వు ఎలాంటి భక్తితో ఉన్నావో, నువ్వు ఎలాంటి రోషముతో ఉన్నావో, నువ్వు ఎలాంటి వైరాగ్యముతో ఉన్నావో, ఈ రోజు చూచినప్పుడు ఆ వైరాగ్యం అనేది కనుమరుగైపోయింది. ఆ వేడి అంతా బయటికి వెళ్ళిపోయింది.
సంఘము చల్లారని స్థితిలోనికి వెళ్ళిపోతా ఉంది. దేర్ ఈజ్ నో రివైవల్. మన జీవితాల్లో ఉజ్జీవం అనేది కనబడటం లేదు. ఈ ఉజ్జీవం మన జీవితం లేకపోవటం ద్వారానే అనేక శోధనల ద్వారా అనేక శత్రు యొక్క దాడులకి మనం గురవుతున్నాం. కాబట్టి ఈరోజు మరలా మనము దేవుని దగ్గరికి వచ్చి మరలా తిరిగి మనము ఉజ్జీవాన్ని పొందుకోవాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మరలా మనం దేవుని దగ్గరికి వచ్చి ఆత్మీకముగా చనిపోతున్న మనము తిరిగి బ్రతకాలి. మనం మరలా పడిపోతున్న మనము దేవుని మందిరంలో తిరిగి కట్టబడాలి. పడిపోతున్న మనము మళ్ళా దేవుని వైపు చూచి దేవుని కొరకు రోషముగా నిలబడగలిగితే అటువంటి వాళ్ళు దేవునికి ఎంత ఇష్టలు తెలుసా? హల్లెలూయా. కొన్నిసార్లు జరగవచ్చు అండి, నువ్వు దేవుని నమ్ముకున్న తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే దేవుని యొక్క వాక్యంలో ఉంది, నీతిమంతులు 7 మారులు పడినా నువ్వు తిరిగి లెగుస్తాడా. నువ్వు కొన్నిసార్లు కొన్ని పరిస్థితుల వల్ల ఒకవేళ అపవాది ద్వారా నువ్వు కొన్నిసార్లు నీ జీవితం లోకంలోనికి వెళ్ళిపోవచ్చు. కానీ నువ్వు చేయవలసిన పని తెలుసా? మరలా నీ నువ్వు దేవునికి అప్పగిస్తే ఆయన ఎలాంటి వ్యక్తినైనా సరే మరలా తిరిగి లేపగలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా. తిరిగి బ్రతికించగలిగిన దేవుడు ఆయన. అది ఎటువంటి పరిస్థితి అయినా, అది ఒకవేళ ఎండిన ఎముకలైనా, అది ఒకవేళ అరణ్యమైనా సరే, నీ బ్రతుకు ఒకవేళ మరలా లోకంలోనికి వెళ్ళినా నువ్వు ఈరోజు ఒక్కసారి నాతో పాటు కలిసి నువ్వు ప్రార్థన చేసి నీ చెయ్యి దేవునికి ఇవ్వగలిగితే నీ జీవితంలో ఉన్న ఆ యొక్క డిస్టర్బెన్స్ మొత్తాన్ని కూడా దేవుడు తొలగించి నిన్ను మరలా మొదటి దానికంటే, మొదటి ప్రేమ కంటే అత్యధికమైన ప్రేమను ఇవ్వగలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా. ఒక్క ప్రార్థన నీ జీవితాన్ని మార్చివేస్తుందండి. ఈరోజు మనం ఆలోచన చేయాలి, ఎంతసేపు మనం దేవుని దగ్గర గడుపుతున్నాం, ఎంతసేపు దేవుని దగ్గర మనం ప్రార్థన చేస్తున్నాం, ఎంతసేపు మనం దేవుని యొక్క సన్నిధానంలో ఈ ఉజ్జీవం కొరకు నేను మరలా తిరిగి కట్టబడాలి, నేను మరలా అయ్యా నీ కొరకు నేను రోషము కలిగిన వ్యక్తిగా ఉండాలి. బైబిల్ గ్రంథంలో చూస్తే ఎజ్రా కాలంలో ప్రజలందరూ కూడా 10వ అధ్యాయం 1వ వచనాన్ని చదవండి. ఎజ్రా ఏడ్చుచు దేవుని మందిరం ఎదుట సాష్టాంగపడుచు పాపము ఒప్పుకొని ప్రార్థన చేసెను. పురుషులు స్త్రీలు ఎవడును చాలండి. ఇక్కడ 10వ అధ్యాయం కూడా ఎజ్రా కాలంలో గొప్ప ఉజ్జీవం జరిగింది. ప్రజలందరూ కూడా దేవుని యొక్క మందిరాన్ని కట్టకుండా ఎవరి పాటికి వాళ్ళు జీవిస్తూ ఉన్న సమయంలో ఎజ్రా ఏడ్చుచు దేవుని మందిరం ఎదుట సాష్టాంగపడుచు పాపము ఒప్పుకొని ప్రార్థన చేశాడు. ఇశ్రాయేలులో పురుషులు స్త్రీలు చిన్నవారు మిక్కిలి గొప్ప సమూహముగా అతని యొద్దకు కూడి వచ్చి బహు యాడ్వగా, అంటే అందరూ కూడా దేవుని మందిరంలో సమకూర్చబడి వాళ్ళు దేవుని దగ్గర ఒప్పుకుంటా ఉన్నారు, ప్రార్థన చేస్తున్నారు. దేవుని దగ్గర వాళ్ళు ఏదైతే కోల్పోయారో వాళ్ళు ఎరిగి దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఉంటే తర్వాత వచనాల్లో 9వ వచనం చదవండి. ఆ 3 దినములలోగా యెరూషలేమునకు కూడి వచ్చి అది 9వ నెల. ఆ నెల 20వ దినమున జనులందరూ దేవుని మందిరపు వీధిలో కూర్చొని గొప్ప వర్షాల చేత తడియుచు ఆ సంగతిని తలుచుట వలన వణుకుచుండిరి. ప్రైజ్ ది లార్డ్. ఎజ్రా కాలంలో గొప్ప ఉజ్జీవం వచ్చిందండి. ప్రజలందరూ కూడా దేవుని మందిరానికి దూరమై, ప్రజలందరూ కూడా దేవుని మందిరాన్ని విడిచిపెట్టి ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు జీవిస్తూ ఉంటే ఎజ్రా నాయకత్వంలో వాళ్ళందరూ కూడా దేవుని మందిరంలో సమకూర్చబడి వాళ్ళు ప్రార్థన చేసి వారి పాపాలు ఒప్పుకొని వాళ్ళు దేవుని మందిరంలో ఈ రీతిగా ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ఆకాశము నుంచి ఒక గొప్ప వర్షాన్ని పంపించాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ వర్షాలకి జనులందరూ కూడా తడుస్తూ ఆ వర్షంలోని వణుకుపోతా దేవుడు చేసిన కార్యాలన్నీ కూడా జ్ఞాపకము చేసుకుంటా ఉన్నారు. హల్లెలూయా. ఇదే ఉజ్జీవం అంటే.
నీ జీవితంలో నువ్వు కోల్పోయిన ఉజ్జీవాన్ని మరలా ఎలాగా పొందుకొనగలవో తెలుసా? మొదటిది ప్రార్థన ద్వారా. నువ్వు దేవుని దగ్గర ప్రార్థించగలిగితే, నువ్వు దేవుని దగ్గర మొరపెట్టగలిగితే, నువ్వు దేవుని వైపు చూడగలిగితే, దేవా నా పరిస్థితి ఇది నాయన, నేను ఉజ్జీవాన్ని కోల్పోయాను, నేను నిర్జీవమైపోయాను, నా భక్తి, నా ప్రార్థనా జీవితము, నా రక్షణకి సరైన గురి లేదు ప్రభువా, నేను ఎందుకు మందిరానికి వెళ్తున్నాను, నేను మందిరానికి ఎందుకు, దేవుని యొక్క మందిరానికి ఎందుకు వెళ్తున్నా, నాకు అర్థము కావటం లేదు ప్రభువా, నా జీవితం అంతా ఒక నామకార్థముగా అయిపోయింది. నువ్వు దేవుని దగ్గర ప్రార్థించగలిగితే దేవుడు నిన్ను మరలా ప్రార్థన ద్వారా ఆయన మరలా ఉజ్జీవింప చేయగలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా. ప్రార్థన ద్వారా నిన్ను తిరిగి కట్టగలిగిన దేవుడు ఆయన. ప్రార్థన ద్వారా నువ్వు కోల్పోయిన ఉజ్జీవాన్ని మరలా తిరిగి ఇవ్వగలిగిన దేవుడు ఆయన. కాబట్టి మొదటికి ఈరోజు నువ్వు ప్రార్థించడానికి సిద్ధముగా ఉన్నావా? నువ్వు దేవుని దగ్గర మొరపెడతానికి సిద్ధముగా ఉన్నావా? నువ్వు దేవుని సన్నిధానానికి వచ్చి ఎజ్రా ఏం చేశాడంటే, ఏడుచుచు దేవుని మందిరం ఎదుట సాష్టాంగ పడుచు పాపము ఒప్పుకొని ప్రార్థన చేశాడు. ప్రార్థనలో అంత శక్తి ఉందండి. ప్రార్థనలో శక్తి ఉందని మనం ప్రార్థన చేసినప్పుడే మనకు తెలిసిద్దండి. ప్రార్థనలో గొప్ప ఉజ్జీవం అనేది బయలుపడతా ఉంటుంది. ఎగ్జాంపుల్, రేనాడ్ బోంకే అని గొప్ప దైవజనుడు ఆఫ్రికా ఖండంలో కొన్ని కోట్ల మందికి దేవుని యొక్క సువార్తను ప్రకటించిన గొప్ప దైవజనుడు, గొప్ప సువార్థికుడు. ఒకరోజు దాదాపు అతని మీటింగ్కి 15 లక్షల మంది వచ్చినప్పుడు, ఆఫ్రికా ఖండం అంటే దానికి మరొక పేరు చీకటి ఖండం అని పేరు. ఆ ఆఫ్రికా ఖండంలోనే ఈ మంత్రగాళ్ళు, చేతబడి చేసేవాళ్ళు, లేకపోతే భయంకరమైన, వాళ్ళు ఏమంటారంటే, ఎగ్జాంపుల్ చెప్పాలంటే, వాళ్ళు కంటితో చూశారంటే ఎదుటి వ్యక్తి రక్తం కక్కుని చచ్చిపోతారు. అంత భయంకరమైన వాళ్ళు భూత వైద్యులు. వాళ్ళు ఈ దైవజనుడి మీద పగబట్టి ఎలాగైనా ఆ దాదాపు ఆఫ్రికా ఖండంలో 3 రోజులు సభలు ఏర్పాటు చేయబడ్డాయి. ఆ సభలకి వీళ్ళు వచ్చారు. ఎవరు? ఈ మాంత్రికులు. పేరు ఆఫ్రికా ఖండములోనే జల్లెడ పడితే పేరు ప్రఖ్యాతి పొందిన మంత్రగాళ్ళు. వాళ్ళు మంత్రిస్తే ఎలాంటి వ్యక్తి అయినా రక్తం కక్కుని చచ్చిపోతారు. ఆ రోజు ఆ కొన్ని లక్షల మంది మీటింగ్కి ఈ భూత వైద్యులు, మంత్రగాళ్ళు అందరూ వచ్చి, వీళ్ళందరూ కూడా ఒక 4 దిక్కులు ఉండి దైవజనుడు ఎప్పుడైతే వీళ్ళు అనుకున్నారు ఆయన వాక్యము ప్రకటించే ముందు ఎలాగైనా ఆయనకి ఆటంకం కలగజేయాలని ఈ 4 దిక్కులు ఉండి వీళ్ళు మంత్రాలు జపిస్తూ ఉన్నారు. అయితే ఈ రేనాడ్ బోంకే గారికి ఒక అలవాటు ఉంది. ఆయన ప్రార్థించే ముందు, ఆయన వాక్యాన్ని ప్రకటించే ముందు ఆయనకి పెద్దగా హల్లెలూయా అనే మాట పలకడం అలవాటు. ఆయన అదే రోజు ప్రార్థన చేసిన తర్వాత వాక్యంలోనికి వెళ్ళే ముందు పెద్దగా హల్లెలూయా అని పలికాడు. హల్లెలూయా అని పలకంగానే ఎవరైతే చేతబడి చేయడానికి ఆ దైవజనుడి మీద ఎవరైతే మంత్రాలు సిద్ధముగా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ మీటింగ్ అయిపోయే వరకు కూడా కళ్ళు తిరిగి కింద పడిపోయారు. ఆ మీటింగ్ ఆ రోజు బాగా జరిగింది. మళ్ళీ 2వ రోజు మళ్ళీ మీటింగ్ ఏర్పాటు చేయబడింది. ఈ తర్వాత చేశారంటే ఆఫ్రికా ఖండంలో ప్రఖ్యాతి పొందిన ఒక భూత వైద్యుని తెచ్చారు. బాగా కొన్ని లక్షలు ఖర్చు పెట్టి ఎలాగైనా ఈరోజు ఆ సేవకుణ్ణి పడగొట్టాలి, ఎలాగైనా ఆ సేవకుణ్ణి ఓడించాలి, వాక్యం చెప్పకుండా ఏదైనా చేయాలని చెప్పి మరలా 2వ రోజు పకడ్బందీగా ప్లాన్ చేశారు. మరలా 4 దిక్కులు అందరూ కూడా వాళ్ళు సమకూర్చబడి వాళ్ళ పని వాళ్ళు చేస్తూ ఉన్నారు. అసలు దైవజనుడికి ఏమని తెలియదు. ఆయన స్టేజ్ మీద దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి సిద్ధపడతా ఉన్నాడు. ప్రార్థన చేశాడు. మళ్ళా 2వ రోజు అదే రీతిగా హల్లెలూయా అని అన్నాడు. ప్రైజ్ అలాహ్. 2వ రోజు జరిగింది తెలుసా? ఎవరైతే వాళ్ళు డబ్బులు పెట్టి కొన్ని లక్షలు ఖర్చు పెట్టి ఏ భూత వైద్యునైతే తెచ్చి దైవజనుడి మీద విరోధముగా చేతబడి చేపించడానికి సిద్ధముగా ఉన్నారో అతను రక్తము కక్కుని ఆ యొక్క వేదిక ప్రాంగణం అంతా కూడా పరిగెత్తుకుంటా స్టేజి మీదకి వచ్చి దైవజనుడి యొక్క పాదముల మీద పడ్డాడు. చెప్పలు కదా, దేవుని యొక్క నామాన్ని మహిమపరుద్దాం. ఆ దైవజనుడు ప్రార్థన చేస్తే ఆ వ్యక్తికి ఉన్న వ్యాధి తగ్గి ఆ బలహీనత నుంచి విడుదల పొంది ఆ రోజు నుంచి దైవజనుడితో పాటు కలిసి దేవునికి సువార్తని అద్భుతముగా ప్రకటించాడు. హల్లెలూయా. రేనాడ్ బోంకేని మీరు యూట్యూబ్లో కొట్టండి. ఆ దైవుడు గొప్ప పరిచయం చేశాడు.
గొప్ప పరిచయం చేసి ఈరోజు దేవుని రాజ్యానికి వెళ్ళాడు. అతడు దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తూ ఉంటే ఆయన యొక్క ఆ వాక్యానికి ప్రజలు విడుదల పొంది వారి దగ్గర ఉన్న సిగరెట్ ప్యాకెట్స్, వారి దగ్గర ఉన్న గంజాయి, వారి దగ్గర ఉన్న మారక ద్రవ్యాలు అవి మొత్తము కూడా స్టేజ్ మీదకి విసిరేసేవాళ్ళు. ఆల్టర్ కాల్ పిలుస్తారు కదా, చివరిలో ప్రసంగించిన తర్వాత ఆయన ప్రసంగించిన తర్వాత ప్రార్థన చేస్తూ ఉంటే అందరూ కూడా పశ్చాత్తాపం పొంది, అందరూ కూడా విడుదల పొంది, అందరూ మారు మనసు పొంది వారి దగ్గర ఉన్న వ్యతిరేకమైనవన్నీ కూడా తెచ్చి దేవునికి బలిపీఠం మీద పడవేసి దేవుని కొరకు సమర్పించుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. హల్లెలూయా. అదే నిజమైన ఉజ్జీవం. ఒక వ్యక్తి దేవుని సన్నిధికి వచ్చి నిజముగా ప్రార్థించడమే నిజమైన ఉజ్జీవం. చనిపోయి బ్రతకడమే నిజమైన ఉజ్జీవం. అది చిన్న కుమారులు మనకు కనపడుతుంది కదా. లూకా వ్రాసిన సువార్త 15వ అధ్యాయం 32వ వచనం చదవను ఒకసారి. లూకా సువార్త 15వ అధ్యాయం 32వ వచనం. ఈయన తమ్ముడు చనిపోయి తప్పిపోయి దొరికాను, చనిపోయి బ్రతికాను. ప్రైజ్ అలా. చిన్న కుమారుడు స్టోరీ మనందరికీ తెలుసు కదండి. తండ్రి దగ్గర ఉన్న ఆస్తినంతా తీసుకుని వెళ్ళిపోయి దూర ప్రాంతాలకి వెళ్ళిపోయి చెడ్డ వ్యసనాలకి బానిస అయిపోయి వాటన్నిటికీ దుర్వ్యాపారము చేసి చివరికి పండులు తినే పొట్టును తినాలని ఆశపడ్డాడు. కానీ తనకి బుద్ధి వచ్చింది, నా తండ్రి దగ్గర ఎంతోమంది కూలివాండ్రు ఉన్నారు కదా, నేను ఇప్పుడే నా తండ్రి దగ్గరికి వెళ్ళి, తండ్రి నీకును పరలోకానికి విరోధముగా నేను పాపము చేశాను, నీ పని వాళ్ళలో ఒక్కడిగా నన్ను పెట్టుకోమని నేను వెళతాను, వెళ్ళి అడుగుతాను అని అనుకొని బుద్ధి వచ్చినప్పుడు తిరిగి తండ్రి దగ్గరికి వెళతా ఉన్నాడు. మార్గ మధ్యంలో ఉండగానే దూరము నుంచి చూచిన తండ్రి పరిగెత్తుకుంటా వెళ్ళి మెడ మీద పడి ముద్దు పెట్టుకొని అతను కోల్పోయిన సమస్తాన్ని కూడా అతనికి ధరింపచేశాడు. ప్రైజ్ అలాడ్. మనం కూడా చాలాసార్లు దేవుని ద్వారా మనం ఎన్నో మేళ్ళు పొంది దేవుని మందిరానికి వచ్చి రక్షణ పొందిన మనం కూడా ఎన్నోసార్లు మనం దేవునికి దూరమైన సందర్భాలు కోకొల్లలుగా ఉన్నాయి. ఆయనను దేవుడు మనల్ని ఏదో చంపాలని, మనల్ని ఏదో శిక్షించాలని దేవుడు అనుకోవట్లేదు. కానీ స్టిల్ ఇప్పటికీ కూడా దేవుడు ఆయన దినమంతయు ఆయన చేతులు చాపి మన వైపు చూస్తున్నాడు. తెలుసా? ఎప్పుడు మరలా వస్తారు, ఎప్పుడు మరలా నా దగ్గర ప్రార్థిస్తారు, ఎప్పుడు మొరపెడతారు, ఎప్పుడు వాళ్ళ జీవితంలో సమస్యల నుంచి విడిపించబడతారని ప్రతిరోజు ప్రతి క్షణము కూడా దేవుడు ఆయన రెండు చేతులు కూడా మన వైపు చాపి ఉంచాడండి. ఇక్కడ తండ్రి అంటున్నాడు పెద్ద కుమారుతోటి, అయ్యా ఈయన చిన్న కుమారుడు చనిపోయి బ్రతికాడయ్యా. ప్రైజ్ అలా. తప్పిపోయి దొరికాడు. ఈరోజు ఎంతమంది మనము చనిపోయిన స్థితిలో ఉన్నాం, ఎంతమంది మనము తప్పిపోయిన స్థితిలో ఉన్నాం. దేవుడు నీ కొరకే చూస్తున్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుడు నీ కొరకే ఆయన ఎదురు చూస్తున్నాడు. మరలా నువ్వు తిరిగి కట్టబడాలి, మరలా నువ్వు పునరుద్ధరించబడాలి, మరలా నీ కుటుంబము మొదట్లో ఉన్న ప్రేమ నువ్వు మరలా ఆ వైరాగ్యాన్ని నువ్వు పొందుకోవాలి. ప్రైజ్ అలా. దేవుడు అందుకని రేపటి నుంచి 7 దినాల ఉపవాస ప్రార్థనలో అదేదో ఊరక దేవుడి మందికి వచ్చి గడిపి వెళ్ళటానికి కాదండి. దేవుడు మన కొరకు సిద్ధపరిచిన దినాలు ప్రార్థన ద్వారా నీ జీవితం మార్చబడుతుంది. ప్రార్థన ద్వారా నువ్వు కోల్పోయిన వాటిని తిరిగి ఇవ్వగలడు. ప్రార్థన ద్వారా నీ జీవితంలో దేవుడు సహాయము చేయగలడు. ఆయన ప్రార్థన ద్వారా నువ్వు కోల్పోయిన వాటిని దేవుడు మరలా తిరిగి నీకు అనుగ్రహించగలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా. కాబట్టి ఉజ్జీవింపబడటానికి మొదటిది ప్రార్థన అనేది. ఇందాక సంసోను గురించి మనం విన్నాం కదా. సంసోను కూడా తన జీవితంలో దర్శనాన్ని కోల్పోయి, ప్రత్యక్షతను కోల్పోయి, న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయంలో 30వ వచనం చదవండి. న్యాయాధిపతుల గ్రంథం 16వ 30వ వచనం. పైన ప్రార్థన చేశాడు చూడమ్మా సంసోను దేవునికి. అప్పుడు సంసోను దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకొనుము, ఈసారి మాత్రమే నన్ను బలపరచుము, యెహోవాకు మొరపెట్టగా దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడండి.
సంసోను ఎలాంటి వాడో, అంత బలహీనుడైపోయినా, శత్రువుల చేతిలో చిక్కినా, సంసోను చివరి నిమిషంలో చేసిన ప్రార్థన సంసోనుని మరలా తిరిగి జీవింపచేసింది. ప్రైజ్ ది లార్డ్. సంసోను మరలా దేవుని పని చేయటానికి దేవుడు సంసోని వాడుకున్నాడు. దేవుని పని ఏదైతే సంసోను ఆపివేశాడో, చివరి నిమిషంలో సంసోను చేసిన ప్రార్థన ద్వారా సంసోను పోగొట్టుకున్న ఆ యొక్క శక్తి మరలా సంసోను మీదకి వచ్చింది. అందుకని అక్కడ వ్రాయబడిన మాట, సంసోను జీవిత కాలంలో చంపిన వారి కంటే చివరి సమయంలో చంపిన వారి లెక్క ఎక్కువైపోయింది. ఎలాగిది సాధ్యం? ఇలాంటి సంసోనే దేవుని చిత్తాన్ని కోల్పోయాడే, దేవుని ప్రత్యక్షతను కోల్పోయాడే, మరలా ఎలాగ సంసోను దేవుని యొక్క ఉజ్జీవాన్ని పొందుకున్నాడు? మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతా, సంసోను ఇప్పుడు దేవుని రాజ్యంలో ఉన్నాడంటారా, నరకంలో ఉన్నాడంటారా? ఆధారం చెప్పండి. ఓకే, వెరీ గుడ్. ఎప్పుడో విన్నారనుకుంటాం మీరు. సంసోను దేవుని రాజ్యంలో ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అలాంటి వ్యక్తి అయినా, అభిషేకాన్ని కోల్పోయిన వ్యక్తి అయినా, పాపానికి చోటించిన వ్యక్తి అయినా, ఫిలిస్తీన్లు వచ్చి సంసోను చంపిన సంసోను పేరు విశ్వాసుల వీరుల పట్టీలో ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకో తెలుసా? అలాంటి బలహీనుడైన సంసోను తాను చివరి నిమిషంలో చేసిన ప్రార్థన అతన్ని దేవుని రాజ్యానికి తీసుకుని వెళ్ళిందండి. హల్లెలూయా. నువ్వు ఈరోజు ఎంత జరుగుతున్నా, ఒకవేళ మన జీవితంలో సమస్యలు ఉన్నా, ఇబ్బందులు ఉన్నా, శోధనలు ఉన్నా, వ్యాధులు ఉన్నా, బాధలు ఉన్నా, నువ్వు ఈ సమయంలో ప్రార్థించకపోతే, నువ్వు మొరపెట్టకపోతే దేవుడు కూడా నిన్ను కాపాడలేడమ్మా. ప్రైజ్ ది లార్డ్. సంసోను చేసిన ప్రార్థన అతని విశ్వాసాల వీరిలో పట్టిలో అతని పేరు వ్రాయబడి ఉంది. ఈరోజు నువ్వు ఇంత జరుగుతున్నావు కూడా, నువ్వు దేవుని మందిరంలో ప్రార్థించకుండా, నీ కుటుంబంలో ప్రార్థించకుండా, మన ఇష్టానుసారంగా మనం జీవిస్తూ ఉంటే దేవుడు కూడా ఏమి చేయలేడు. నువ్వు ఎంత మందిరానికి వచ్చినా నీకు ఉద్యమం అనేది జరగదు. నీకు నువ్వే ప్రార్థన చేసుకోవాలి, నీకు నువ్వే దేవునికి మొరపెట్టాలి. నువ్వు దేవుని మందిరంలో ప్రార్థన చేసి నువ్వు ప్రార్థనలో ఎదగగలిగితే మరలా దేవుడి నుండి జ్ఞాపకము చేసుకొని ఆ మొదటి వైరాగ్యాన్ని దేవుడు ఇవ్వగలడమ్మా. హల్లెలూయా, హల్లెలూయా. రెండవదిగా ఉజ్జీవం రావటానికి మొదటిగా ప్రార్థన రెండవదిగా పశ్చాత్తాపం అనేది చాలా ప్రాముఖ్యమైంది. హల్లెలూయా. పశ్చాత్తాపం లేకుండా మనం ఎంత ప్రార్థించినా అదంతా కూడా వ్యర్థమేనండి. పశ్చాత్తాపం కావాలి ప్రార్థనలో. యోనా కాలంలో దేవుడు చెప్పాడు, నీనేవి ప్రజలందరి మీదకి ఉగ్రత వచ్చేస్తుంది, యోనా ప్రకటించయ్యా. యోనా ఫస్ట్లో దేవుని పిలుపుని కోల్పోయి తర్షీషుకి వెళ్ళాడు, అదంతా మనకు తెలుసు. కానీ 3వ అధ్యాయంలో మరలా దేవుడు ప్రత్యక్షమై యోనాకి 2వ మారు, యోనా నువ్వు మరలా వెళ్ళి నీనేవి పట్టణ ప్రకటన చేయి. నీనేవే దేవుడు చెప్పినట్లుగా ప్రకటన చేశాడు. ఓ నీనేవే పట్టణమా, ఇక కొన్ని రోజుల్లోగా దేవుని యొక్క ఉగ్రత మీ మీదకి వస్తుంది. ఒకసారి చదవండి ఆ మాట. ప్రకటన. ఓ నీనేవే పట్టణమా, 4వ వచనం, యోనా పట్టణములు ఒక దిన ప్రయాణం అంత దూరము సంచరించు, ఇక 40 దినములకు నీనేవే పట్టణము నాశనమగునని ప్రకటన చెయ్యగా. ఇదేనండి యోనా చేసిన ప్రసంగం. మాలాగా గంట సేపు చెప్పాలి, ఒకే ఒక్క మాట అంతే. ఓ నీనేవే పట్టణమా, ఇక 40 రోజులకి దేవుని యొక్క ఉగ్రత మీ మీదకి వస్తుంది. ప్రకటన చేసాడు, వెళ్ళిపోయాడండి. దూరాన ఒక చెట్టు కింద కూర్చొని చూస్తూ ఉన్నాడు దేవుడు ఎలాగ నాశనం చేస్తాడని. కానీ యోనా చేసిన ప్రకటనకి ప్రజలు ఎలాగ స్పందించారో తెలుసా? అసలు యోనాకే తెలియదు అలాగ స్పందిస్తారని. అంటే యోనా మనసులో ఏముంది? ఖచ్చితంగా నీనేవే పట్టణాన్ని నాశనం చేస్తాడు. 40 రోజులకి దేవుని ఉగ్రత వచ్చేసింది. ఎలాగ వచ్చిందో యోనా అనుకుంటా ఉన్నాడు. సొదొమ గొమొర్రా పట్టణం మీదకి వచ్చినట్లుగా వచ్చిద్దా, లేకపోతే నోవహు కాలంలో జరిగినట్లుగా జలప్రలయం వచ్చిద్దా, లేకపోతే బైబిల్ గ్రంథంలో చాలా ఉగ్రతలు వచ్చినాయి కదా, ఎలాగ వచ్చిద్దా? ఒకవేళ ఆ దగ్గర ఉంటే ఆయనకు కూడా హాని కలిగిద్దని దూరాన కూర్చొని చూస్తా ఉన్నాడు యోనా. కానీ జరిగిందో తెలుసా? యోనా ప్రీచ్ మాత్రమే చేశాడండి. యోనా ప్రసంగం మాత్రమే చేశాడు. యోనా ప్రకటన మాత్రమే చేశాడు.
కానీ ఆ ప్రకటన చేసిన తర్వాత ఏమి జరిగింది తెలుసా? నీనెవేలో గొప్ప ఉద్యమం వచ్చింది. ప్రైజ్ అలాడో, హల్లెలూయా. ఆ నీనెవే ప్రజలందరూ కూడా రాజు మొదలుకొని, ఒకసారి చదువున్న మాట, తమ చెడు నడతను మానుకొనగా, అది కాదమ్మా, పైన రాజు, నీనెవే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనె పట్టలు కట్టుకొనిరి. ఆ సంగతి నీనెవే రాజునికి వినబడినప్పుడు అతడును తన సింహాసనము మీద నుంచి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. మరియు రాజైన తానును ఆయన మంత్రులను ఆజ్ఞ ఇయ్యగా పశ్చాత్తాప్తుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకొను కనుక మనుషులు ఏది పుచ్చుకొనకూడదు, పశువులు కానీ ఎద్దులు కానీ గొర్రెలు కానీ మేత మేయకూడదు, నీళ్లు తాగకూడదు. మనుషులందరూ తమ దుర్మార్గములు విడిచి తాము చేయి బలాత్కారమును మానివేయవలెను. మనుషులేమి పశువులేమి సమస్తమును గోనెపట్ట కట్టుకొనవలెను. జనులు మనపూర్వకముగా దేవుని వేడుకొనవలెను అని దూతలు నీనెవే పట్టణంలో ప్రకటన చేశారు. యాక్చువల్గా ఇది దేవుడు చెప్పిన ప్రకటన కాదండి. దేవుడు చెప్పిన ప్రకటన ఏంది వింటున్నారా? హల్లెలూయా. నిద్రపోతాం, దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మంచిది, అందరు అలర్ట్గానే ఉన్నారా? యాక్చువల్గా దేవుడు చెప్పిన వర్తమానం ఏమిటి? ప్రకటన ఏంది? 40 రోజుల్లో నీనెవే పట్టణం స్మాష్ అయిపోతుంది. కానీ నీనెవే ప్రజలు ఆ ప్రకటనను తారుమారు చేశారు. హల్లెలూయా. వాళ్ళు వేరొక ప్రకటన చేశారు నీనెవే పట్టణంలో. ఇక 40 రోజులు ఇది అయిపోతుంది కాబట్టి రాజు మొదలుకొని చిన్నపిల్లలు, పశువులు అందరూ కూడా ఉపవాసం ఉండి వాళ్ళు దేవుని సన్నిధానంలో వేడుకోవడానికి వచ్చారు. అందరూ కూడా వేడుకునేసరికి దేవుని మనస్సు మారిపోయింది. యోనా ద్వారా చేసిన ప్రకటన రద్దయిపోయింది. దేవుడు ఆ నీనెవే పట్టణం యొక్క ప్రజల యొక్క ప్రార్థనను చూచి తాను చివరి మాట, తాను మాట ఇచ్చిన కీడు చెయ్యక మానేను. ఇదే ఉజ్జీవం అంటే చెప్పలు కదా, దేవుని యొక్క నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. ఇంత ఉజ్జీవం ఎలాగ వచ్చిందో తెలుసా? వాళ్ళ పశ్చాత్తాపం వచ్చింది. ఈరోజు మనలో పశ్చాత్తాపం అనేది ఉందా? ఈరోజు పశ్చాత్తాపము లేకుండా ఉజ్జీవం అనేది అసాధ్యం. నీలో పశ్చాత్తాపము లేకుండా నువ్వు ఉజ్జీవింపచేయబడలేవు. నీలో పశ్చాత్తాపము లేకుండా నువ్వు ఎంత ప్రార్థించినా, నువ్వు ఎంత ఉపవాసం ఉన్నా, నువ్వు ఎంత మొరపెట్టినా, పశ్చాత్తాపము లేకపోతే లోపల ఉజ్జీవం అనేది జరగటం అసాధ్యం అండి. నువ్వు ప్రార్థిస్తున్నావు మంచిదే, పశ్చాత్తాపం ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. అందుకని మనం విన్న కీర్తన గ్రంథంలో కూడా దావీదుకు అంతకుముందు మనం విన్నాము కదా, దావీదు దగ్గర పశ్చాత్తాపం ఉందండి. వ్యభిచారం చేసినా, నరహత్య చేసినా, దేవుని ప్రజలను విరోధముగా సాతానికి చోటిచ్చి లెక్కించడానికి ప్రేరేపించిన పశ్చాత్తాపుతుడై 51 కీర్తన అంతా కూడా దేవుని దగ్గర, దేవుని పాదం దగ్గర గడిపి, దేవా నేను పాపము చేశానయ్యా నన్ను క్షమించుమన్నాడు. సౌలు జీవితం అంతా ఎక్కడ కూడా పశ్చాత్తాపం లేదండి. పోతే పోయానులే అని అనుకుంటూ ఉన్నాడు. దైవజనులు పంపించి ఆ సమూయేలు వచ్చి చెప్పిన తర్వాత గాదు వచ్చి చెప్పిన సౌలు ఏమనుకుంటున్నాడంటే తన జీవితం పశ్చాత్తాపం లేదు. దావీదు జీవితంలో పశ్చాత్తాపం ఉంది కాబట్టి అంతకంతకు దావీదు వర్ధిల్లాడు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మొదటిగా ప్రార్థన, పశ్చాత్తాపం అనేది మనల్ని మళ్ళా తిరిగి బ్రతికిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. నిన్ను మళ్ళా తిరిగి కడుతుంది, నిన్ను మళ్ళా తిరిగి నిలబెడుతుంది. అందుకని యెషయా భక్తుడు అంటున్నాడు, యెషయా గ్రంథం 57వ అధ్యాయము 15వ వచనం చదవండి. మహాగణుడును మహోన్నతుడను పరిశుద్ధుడను నిత్య నివాసినైన వాడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను, అయినను వినయము గలవారిని ప్రాణమును ఉజ్జీవింప చేయుటకు, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకు వినయము గలవారి యొద్దను దీన మనసు గలవారి యొద్ద నేను నివసిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఎవరు దేవుడు ఉజ్జీవింప చేస్తాడండి? ఎవరైతే వినయము కలిగి ఉంటారో.
ప్రైజ్ అలాడ్. ఉజ్జీవానికి నీ జీవితంలో ఉండవలసింది వినయము కలిగిన వారి దగ్గర దేవుడు ఉజ్జీవింపచేస్తాడు. ఎవరి హృదయం అయితే నలుగుతుంటో, ఎవరి హృదయం అయితే దేవుని యొక్క వాక్యానికి సరెండర్ అవుతారో, ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని విని దేవుని యొక్క చిత్తానికి లోపడతారో వారిలో ఉజ్జీవం అనేది ప్రక్రియ ప్రారంభమవుతుంది. హల్లెలూయా. అయితే ఈ అంచె దినాల్లో ఈ ప్రక్రియ లేదండి. హృదయాలు నలగటం లేదు. ఎన్ని ప్రసంగాలు చేసినా హృదయము కఠినమైపోతా ఉంది. హృదయము కఠినమైతే హృదయము నలగదండి. హృదయము కఠినమైపోతే, మనకు దేవుడు దిగొచ్చి వాక్యము చెప్పినా మన హృదయము కఠినమైపోతే, మన హృదయము వాతవేయబడితే ఎటువంటి స్పందన అనేది ఉండదు తెలుసా? మన హృదయం ఎలాగ ఉండాలి? నలగాలి. వినయము కలిగిన హృదయము ఎవరికైతే ఉంటుందో, అందుకనే దావీదు అంటున్నాడు 51 కీర్తనలో, విరిగి నలిగిన మనసే దేవానికి ఇష్టమైన బలయ్యా. హల్లెలూయా. ఈ హృదయం నీ దగ్గర ఉందా? ఏ హృదయం నీ దగ్గర ఉంది? కఠినమైన హృదయం ఒకవేళ మన దగ్గర ఉందేమో. ఈరోజు నువ్వు తిరిగి జీవింప చేయబడాలి. నీ కుటుంబం మరలా స్థిరపరచబడాలి. నువ్వు పోగొట్టుకున్న వాటిని దేవుడు మరలా నీకు తిరిగి ఇవ్వాలి అంటే జరగబోతున్న ఉపవాస ప్రార్థనలో నువ్వు విరిగి నలిగి వినయము కలిగి నువ్వు ప్రార్థన చేస్తే, ఉపవాస ప్రార్థన ముగింపులోపే దేవుడు నీ కుటుంబంలో బలమైన కార్యములు జరిగించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఆయన హల్లెలూయా. ఎలాగ ఉండాలంట? మన హృదయము వినయము గలవారిని ఉజ్జీవింపచేస్తాడండి. ఎవరినంటే వాళ్ళని కాదండి. వినయము కలిగి ఆహాబు ప్రవర్తించడు చేత ఆహాబు దినాలు రావలసిన కీడును దేవుడు తప్పించాడు. రెండవదిగా నలిగిన హృదయము, విరిగి 34 కీర్తన 18 వచనములో, విరిగిన వారికి దేవుడు ఆసన్నుడు. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని సంగమా, ఈరోజు దేవుని మందిరంలో ఉన్న మనము, మన భక్తి జీవితం ఎలాగ ఉందో, మన ప్రార్థన జీవితం ఎలాగ ఉందో పరిశీలన చేసుకొని దేవుని దగ్గర మనం ప్రార్థన చేసి, ఈరోజు అయినా రేపటి తర్వాత ఉపవాస ప్రార్థనలోనైనా, దేవా నేను ఉజ్జీవింప చేయబడతానయ్యా, నేను పోగొట్టుకున్న ఆత్మీయ జీవితాన్ని నేను మరలా పొందుకుంటాను ప్రభువా, నేను పోగొట్టుకున్న ప్రార్థన జీవితాన్ని నేను మరలా తిరిగి పొందుకుంటాను ప్రభువా, నేను పోగొట్టుకున్న ఆ యొక్క ఏదైతే వైరాగ్యం ఉందో నేను మరలా నాకు తిరిగి ఇవ్వండి ప్రభువా అని మనం దేవుని దగ్గర ప్రార్థించగలిగితే దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో అటువంటి కార్యాలు చేయగలిగిన దేవుడు ఆయన. అందరం తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక.